అయితే ఎవరికి దమ్కి ఇస్తున్నాను లేకపోతే ఉండలేను చచ్చిపోతానని అర్థం చేసుకుంటారని చెప్పి ఎందుకు చెప్పినా నువ్వు ఇలా అంటానికి ఆఫీస్ అడ్రస్ ఎవరికి బొక్క నువ్వు చచ్చిపోతుంది చెప్పు ఫస్ట్ నేను సాల్వ్ చేస్తా నువ్వు నీట్గా పద్ధతిగా చెప్పు ఎవరికి బొక్క తాగినావా నువ్వు నీ ఏజ్ ఎంత ఉంటుంది 24 నీకన్నా ఒక 4-5 సంవత్సరాలు మేము పెద్దనే నీకన్నా అక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దనే మా చిన్న బచ్చా కానీ నువ్వు మాకు దమ్కి ఇస్తావా ఓకే తను ఓకే అన్న తర్వాత వెళ్ళాక నేను కూడా తీరా అక్కడికి వెళ్ళిందని పార్టీ చేసాను ఫుల్ కిక్ అయ్యా మా ఫ్రెండ్స్ లేడీస్ని తీసుకొస్తాను నాకు నైట్ ఏంది ఏం చచ్చిపోతావు నువ్వు చచ్చిపోతాను మాకు దమ్కి ఇచ్చుడేంది నువ్వు ఏమంటుండు ఎవరిని కావాలో తెలుస్తుంది ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసిన ఫోన్ చేస్తూ మాట్లాడితే ఇప్పుడు మీరు ఆఫీస్ అడ్రస్ ఇస్తారా లేకపోతే మీకు ఫోన్ చేసి ఇట్లా రికార్డింగ్లు అవన్నీ రాసి చచ్చిపోవాలా ఏం చచ్చిపోతే ఏం చేస్తావు మమ్మల్ని ఏం చేస్తావు చచ్చిపోతే నువ్వు చచ్చిపోతావు నీ నీకు నువ్వు చచ్చిపోతావు మీ అమ్మ నాయన బొక్క మాకేం ఉండదు కదా అయితే ఎవరికి దమ్కి ఇస్తున్నాను లేకపోతే ఉండలేను చచ్చిపోతానని అర్థం చేసుకుంటారని చెప్పి ఎందుకు చెప్పినా నువ్వు ఇలా అంటానికి ఆఫీస్ అడ్రస్ చచ్చిపోతే చచ్చిపోని ఇదే వాయిస్ పోలీస్ రికార్డ్ పోలీస్ స్టేషన్ పంపి మొత్తం గుద్దంతా వాళ్ళ కొడతారు అయితే ఒక పద్ధతి ఉంటుంది మాట్లాడే పద్ధతి అన్న నాకు ఇట్లా హెల్ప్ కావాలి ఫోన్లో ఎత్తిన పర్సన్ ఒకవేళ అమ్మాయిలు ఎత్తితే అక్క నాకు ఇట్లా హెల్ప్ కావాలి అబ్బాయిలు ఎత్తితే అన్న నాకు ఇట్లా హెల్ప్ కావాలి ఆ పద్ధతిలో చెప్పాలి మీరు అడ్రస్ చెప్పకపోతే నేను చచ్చిపోతే ఇప్పుడు అని ఒలికి దమ్కి ఇస్తున్నావు నువ్వు ఏం చేయను నా బాధ ఇంకా చెప్పుకున్నాక ఇంకా టెన్షన్ ఏం చేద్దాం తెలుస్తుంది అక్క బాధలో నేను చెప్పే పద్ధతి ఉంటుంది నీకు ఎవరన్నా అబ్బాయిలు ఎత్తితే అన్న నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది అని చెప్పాలి అమ్మాయిలు ఎత్తితే అక్క నాకు ప్రాబ్లం ఉందని చెప్పాలి కానీ మీరు చెప్పకపోతే నేను చచ్చిపోతా అంటే ఓనికి నాటకాలు పడుతున్నావా అయితే యూట్యూబర్స్ రెస్పాన్స్ కాకపోతే ఇక మాకు దమ్కి ఇస్తావా నువ్వు ఇంకేం నేను వీడియో లైవ్లో పెట్టి ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈయన మాకు ఫోన్ చేసి పెద్ద మనిషి మీరు అడ్రస్ చెప్పకపోతే నేను చచ్చిపోతా అంటున్నాను చచ్చిపోతే ఓడికి బొక్క మాకు బొక్కరా అమ్మనాయ నాకు బొక్క మేము అదే వాయిస్ స్పీకర్ తీసుకొని పోలీస్ స్టేషన్ పెడితే నీకు గుద్ద వాళ్ళు ఎంతారు ఫస్ట్ నడువిడికి నడు ఫస్ట్ నడువిడికి అక్క అలాంటి ఎక్కడ చచ్చిపోతాను మాట్లాడితే ఇప్పుడు వీడు అన్నాడు అని చెప్పి మేము కూర్చోబెట్టింది అనుకో పక్కన వాళ్ళు ఇట్లనే అంటారు సరేలే ఒకసారి అయితే మాట్లాడు అర్థం చేసుకోక ప్లీజ్ అక్క కొద్దిగా మా ఇద్దరు ఏదో నీకేమైనా ప్రాబ్లం ఉందామో నీకు దౌడాలి వాళ్ళదేంటి ఇప్పుడు మీ ఇంట్లో తెలుసా మీ అమ్మనైనాకు అన్నదమ్ముళ్ళకు ఎంతమంది మీరు నేను తమ్ముడు అక్క నువ్వు తమ్ముడు నువ్వే పెద్ద ఏం వీక్తున్నావు రా చచ్చిపోతావా ఏం చేయనక్క 2 years నుంచి లవ్ అక్క మాది అయితే వద్దని వెళ్ళిపోతే వదిలేసి దానికన్నా మంచి పిల్లలు దొరుకుతారు నువ్వేదో తీట పని చేసినట్టున్నావు అన్ని పని ఏ తప్పుడు పని చేయలేదు అక్క కనీసం నేను తనే మీ నాయన ఏం చేస్తాడు మా నాన్న ఫార్మర్ అక్క ఫార్మర్ వ్యవసాయం చేస్తాడు మీ అమ్మ మా అమ్మ ఇంట్లోనే ఉంటుంది ఎంత వస్తుంది మీకు ఆస్తి 2 ఎకరాలు ఉన్నాయి 2 ఎకరాలు ఉంది ఇల్లు సొంత ఇల్లు ఉంది చిన్న ఇల్లు అక్క పెద్ద ఒక ఫ్యామిలీ సింపుల్ లైఫ్ కోరుకున్నా ఆడపిల్లలు ఉన్నారా ఆడపిల్ల నువ్వు మీ తమ్ముడు నువ్వు చచ్చిపోతే ఎవరికి ప్రాబ్లం అయితే నువ్వు ఇప్పుడు మాకు ఫోన్ చేసి నేను చచ్చిపోతా అంటున్నావు సరే నువ్వు చచ్చిపోయినావు అనుకో ఎవరికి మేము ఏడుస్తామా నువ్వు ఊనివో తెలియదు మాకు మేము ఏడుస్తామా మీరు సాల్వ్ చేస్తామని చెప్పేసి నేను సాల్వ్ చేసేది పక్కన పెట్టు నువ్వు అన్న మాటే చెప్తున్నా మేము ఏడుస్తామా నీ గురించి ఎవరికి బొక్క నువ్వు చచ్చిపోతుంది చెప్పు ఫస్ట్ నేను సాల్వ్ చేస్తా నువ్వు నీట్గా పద్ధతిగా చెప్పు ఎవరికి బొక్క తాగినావా నువ్వు ఇప్పుడైతే తాగుతున్నా ఇప్పుడు తాగి వచ్చినావా సరే నువ్వు చచ్చిపోతే ఓనికి బొక్క మాకా మరి ఓనికి మీకంటే ఓలికి నాకు నా ఫ్యామిలీ నీకు నీ ఫ్యామిలీ తను లేకపోతే నా వల్ల అవ్వదక్క నేను ఉండలేను నా ఫ్యామిలీ ఉన్న లేకపోతే నేను ఉండలేను తను లేకపోతే తను కావాలక్క నాకు నన్ను ఎందుకు అనుమతి కావాలంటే ఒక అబ్బాయి లక్షణం ఏంటంటే అమ్మాయిని సాధించాలి పోవాలి కాలు మొక్కాలి నీ తప్పు అయితే నీ తప్పు అయిందని చెప్పాలి ఆ పిల్ల తప్పు అయితే ఆ పిల్ల తప్పు అని చెప్పాలి ఎక్కడ కాల్ లిఫ్ట్ చేస్తా కనీసం మాట్లాడదాన్ని చచ్చిపోతాను అంటుంది అక్క వెళ్తానంటే వస్తానంటే నువ్వు అంత ఏం పని చేసినావు ఏం చెప్పు నువ్వు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు నువ్వు చచ్చిపోతే మాకేమైనా ప్రాబ్లమా ఇంట్లో ప్రాబ్లమా కదా మన మాయ అసోటలకు దమ్కిస్తే నీకు ఏమొస్తుంది ఏజ్ ఎంత ఉందిరా
నీ ఏజ్ ఎంత ఉంటుంది? 24 అక్క. నీకన్నా ఒక 4-5 సంవత్సరాలు మేము పెద్దనే. నీకన్నా అక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దనే. మా మామ చిన్న బచ్చగా నేను మాకు దమ్కి ఇస్తావా? దమ్కి ఇవ్వలేదక్క, నా పరిస్థితి అర్థం చేసుకుంటాను. సరే నీ దీకు తప్పు ఉండాలి, నేనే ఆ పోర్ని విడగొడతా. సరే చెప్పు, ప్రాబ్లం ఏందో చెప్పు. చెప్పు నీ ప్రాబ్లం, నీ లవ్ స్టోరీ, నీ ప్రాబ్లము చెప్పు. చచ్చిపోతా అన్నావు కదా, కరెక్ట్ 10 నిమిషాలు టైం ఇస్తే చెప్పు. చెప్తున్నా మొత్తం చెప్తున్నా కదా. తన ఆన్లైన్లో పరిచయం అక్క, ఆన్లైన్లోనే పరిచయం అక్క. ఎలా? ఆన్లైన్లో పరిచయం అక్క. 6 months నుంచి మేము లవ్ చేసుకున్నాం. ఫేస్ చూసుకోకుండా వాళ్ళు ఆన్లైన్ చాటింగ్ చేసుకుని ప్రేమించుకున్నాం. సరే 6 months అయింది కదా చూసుకుందాం అని చెప్పేసి ఇద్దరు కలిసి ఇంకా 1-2 yearsకి బాగానే మా లవ్ అయితే సాగింది, కంటిన్యూ అయింది. ఇంటరాక్టివ్ ఫిజికల్గా కూడా మెంటల్ కూడా కనెక్ట్ అయిపోయి ఇద్దరం. సరే అని చెప్పి మా ఫ్రెండ్ గారిది బర్త్డే పార్టీ ఒకటి ఉంది అక్క. అవుట్ హౌస్. ఎన్ని ఇయర్స్ లవ్ మీది మొత్తం? 2 years అక్క. 3 years రన్నింగ్ అవుతుంది. 6 months చాటింగ్ చేసుకోరు, మిగిలిందంట కలిసి ఇద్దరం తీసుకున్నాం. మనసులో కలిసి ఫిజికల్ గా కలిసితా? ఫిజికల్ గా కలిసి. ఎన్నిసార్లు కలవచ్చు? ఒక 6-7 times పైన. ఓకే. తర్వాత మా ఫ్రెండ్ గారి బర్త్డే వచ్చింది అక్క. అంతకుముందు బర్త్డేస్ అని ఫ్రెండ్స్ పార్టీకి వెళ్ళాం. ఏంటంటే ఇక్కడ ఈ ఊరు సిటీ బయట అవుట్స్కట్స్ ప్లాన్ చేసుకున్నాం. బ్యాచ్ కొద్దిగా ఎక్కువ మంది అని చెప్పి బయట ప్లాన్ చేస్తాం. మా ఫ్రెండ్ అవుట్ హౌస్ ఉంటే సరే వెళ్ళినా, అందరూ కిక్ అయిపోయి ఎంజాయ్ చేసాం. ఫుల్గా బాగానే ఉంది. మా ఫ్రెండ్ గారు వాళ్ళు తినక చెప్పాను ఆల్రెడీ, నేను ఇలా ఫ్రెండ్ అంత పార్టీ ఉంది ఇలా వెళ్తున్నాను అంటే అన్నింటికి ఓకే చెప్పింది అక్క. తన ఓకే అన్న తర్వాత వెళ్ళాను అక్క. నేను కూడా తీరా అక్కడికి వెళ్ళిందని పార్టీ చేసాను. ఫుల్ కిక్ అయ్యా. మా ఫ్రెండ్స్ లేడీస్ని తీసుకొస్తాను అక్క నైట్. తెచ్చుకుంటాను, అబద్ధం చెప్పడం. లేడీస్ తీసుకొస్తానంటే లవర్సా వేరే వాళ్ళ? ఆంటీలు అక్క. ఆంటీలు నైట్కి తెప్పించుకున్నారు ఇద్దరిని. సరే ఎంజాయ్ చేస్తాను కదా అని చెప్పి నాకు ఆ ఇంట్రెస్ట్లో లేదక్క. నాకు నా పిల్ల ఉంది చాలా అని చెప్పి అదే జన్మ కింద ఉండిపోయినా. నువ్వు పత్తితే లాగా చెప్పాక అక్కడ ఏమైందో చెప్తేనే మేము హెల్ప్ చేస్తాం. నువ్వు పత్తితే ఆంటీ మొహాలు కూడా గుర్తులేదు నాకు చెప్పాలంటే. మొత్తం అవుట్ అయిపోయినాక మొత్తం కిక్ అవుట్ అయిపోయినాక ఫుల్గా తాగేసి నాకు సోయి కూడా లేదు. ఇంకా ఫుల్ తాగేసి పన్నా ఏంటంటే తెలుస్తుంది అంతే మొత్తం. మా ఫ్రెండ్స్ కూడా అలాగే ఉన్నారు కానీ ఎక్కువ ఓవర్గా తాగేసాను. పార్టీ ఎంజాయ్మెంట్ కొద్దిగా రిలీఫ్గా ఉండాలని చెప్పేసి. అయితే ఆంటీలు వచ్చారు కానీ మొహాలు కూడా గుర్తున్నాను నాకు. వాళ్ళు ఎంజాయ్ చేశారంటే లేదు, నేను స్విమ్మింగ్ పూల్లో పడిపోయి ఆన్ చేసాను. బయటకు వచ్చి బయట పడుకోబెట్టేసారు. అందరూ కూడా అయినాయి. పడుకోబెట్టి పొద్దున్న లేచాను. లేచేటప్పుడు అందరూ పడుకుని ఉన్నారు. సాయం ఫ్రెష్ అయిపోయి ఎవరంటే వాళ్ళు వెళ్ళాను. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేదు అక్క. తన తర్వాత సెకండ్ టైం చేసింది. ఏంటి ఎక్కడ అంటే మాట్లాడడం బాగానే ఉంది. ఇంకా లాస్ట్ 2 months బ్యాక్ జరిగింది పార్టీ. ఇది 3-4 days తర్వాత కాల్ లిఫ్ట్ చేస్తే మానేసింది అక్కడ. అది మెసేజ్ చేస్తే రిప్లై లేదు. ఏంటి ఇది ఏం చేసింది, ఏమైంది, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్ అని 2 days గ్యాప్ ఇచ్చాను నేను. చూసాను ఇంకా 3వ రోజు అయిపోతుంది, ఇంకా ఏం మెసేజ్ చేస్తలే. సరే ఫోన్ పే నుంచి మెసేజ్ చేశాను అక్క. నేను ఎందుకు ఫోన్ పే నుంచి మెసేజ్ చేసిన? నా మెసేజ్ రిప్లై ఎత్తలేదు అక్క. ఫోన్ పేలో కూడా అట్లా కూడా వాడతారు మీరు? అట్లా వాడదు మరి. రిప్లై అయినప్పుడు ఏదో చేయాలి కదా అక్క, మాట్లాడాలి నాతోని. ఫోన్ రిప్లై ఇస్తలేదని ఫోన్ పేలో కానీ మెసేజ్ చేస్తే ఫోన్ పేలో రిప్లై ఇస్తుందా? అవి డిలీట్ అనుకున్నాను కదా. ఇప్పుడు వాట్సాప్లో అట్లా చేసినప్పుడు డిలీట్ చేస్తుంది తన ఫ్యామిలీ ఉన్నప్పుడు. సో వాళ్ళ ఫ్యామిలీకి తెలియదు అక్క ముందు నేను లవ్ చేసుకుంటున్నాను. మా ఫ్యామిలీకి తప్ప. మీ ఫ్యామిలీకి తెలుసు? మా ఫ్యామిలీకి తెలుసు అక్క. తను లవ్ చేస్తున్నా రేపు ఇంట్లో పరిచయం చేశాను. ఓకే మీ ఇద్దరు కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. మా ఇంటి వాళ్ళు కూడా అంతా బాగుంది అక్క. ఎంత మెయిన్ ఏంటంటే నా ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్తున్నా చెప్పాను కానీ వాళ్ళిద్దరు ఆంటీ వచ్చినట్టు తినకు తెలియదు, చెప్పలేదు. తాగిండా? ఏమో తాగినట్టు అనిపిస్తుంది కానీ ఏమో మరి లేదక్క, తాగలేదక్క నేను. సరే చెప్పు. అయితే వచ్చానక్క, చెప్పాను దానికి వెళ్ళగా ఎదిగారు వెళ్ళని చెప్తాను. తను తిరిగి క్వశ్చన్ వేసింది, ఏమేమి తిన్నారు, ఏమేమి తాగారు, ఎంతమంది అన్నారు. ఇలా 4 వెళ్ళాం, అందరూ ఎంజాయ్ చేసాం. 4-5 వచ్చారు. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు, మా ఫ్రెండ్ గారు ఫ్రెండ్ ఇంకొకరు ఉన్నాడు, ఆయన ఒకరిని తీసుకొచ్చారు. ఎంజాయ్ చేసాం. డ్రింక్ పార్టీ, స్విమ్మింగ్ పూల్ ఎంజాయ్మెంట్ అన్నీ బాగుంది అవుట్ హౌస్లోని. నీకు ఇక్కడ పడుకునిపోయిందని చెప్తాను. ఇంకేం జరగలేదు 4 సార్లు అడిగింది అక్క. ఇంకేం జరగలేదు అంటే సరే అయితే ఆపే నేను వెళ్తాను ఫోన్ చేసి తర్వాత అని చెప్పాను. వెళ్ళిపోయింది అక్క. నాకు సోయలేదు అక్క. దేనికి వచ్చారో వచ్చిర్రు అని చెప్పి నీకు తెలుసు, ఎందుకు చెప్పలే? పో నెక్స్ట్ డే అని తెలుసు నీకు, ఆ రోజు వచ్చిర్రు అని తెలుసు. సరే నువ్వు ఉన్నావు వాళ్ళతో ఉన్నావో లేవో నాకు అనవసరం, వచ్చిర్రు అని నీకు తెలుసు. ఆ మాట మీ లవర్కి ఎందుకు చెప్పలేవు? అవసరం లేదు కదా. ఎందుకు అవసరం లేదు? నా కోసం ఏం చేస్తే చెప్పాలి తప్ప తన కోసం చెప్పాలి ఎందుకు అవసరం లేదు? నువ్వు ఫామ్ హౌస్లో ఉన్నావు, వాళ్ళు ఆల్రెడీ వచ్చిర్రు. నీ వాళ్ళ ఫ్రెండ్ కోసం కొట్టగాని కోసం చెప్పినావు. నీ ఫ్రెండ్స్ ఇలా అమ్మాయిలను తీసుకొచ్చిర్రు నీకు వాళ్ళకి అందరికి, అది చెప్పు నీకు రాలేదా?
నాకు అంత గుర్తుంది అక్క. తాగిన పొద్దున్నకి అవుట్ అయిపోతా వల్ల ఇప్పుడే చెప్పినావు కదరా తీసుకొచ్చిర్రు అని, మళ్ళీ గుర్తులేదు అని మాట్లాడు. అడిగాను కదా, ఏం గుర్తులేదు అక్క. తర్వాత నా ఫ్రెండ్స్ చెప్పారు మళ్ళీ, అరే ఇలా తీసుకొచ్చుకున్నాను మాట మార్చినావు అనుకో నేనే నిన్ను కాదక్క. నేను మా ఫ్రెండ్స్ అడిగితే నేను చెప్పాను, నేను నీకు కూడా చెప్పాను, నువ్వు అవుట్ అయిపోయావు. ఓపెన్ గా పద్ధతిగా చెప్తున్నా, మీ ఫ్రెండ్స్ అమ్మాయిలు వచ్చినప్పుడు నువ్వు చూసినావా లేదా? మొహాలు గుర్తుపట్టదక్క. నేను మొత్తం మొక్కలు అవసరం లేదు, పోనీ ఆడపిల్ల పర్సనాలిటీ చూసినావా లేదా? వచ్చినట్టు చూసాను అక్క. చూసాను, గుర్తుంది. నెక్స్ట్ డే కూడా నీకు తెలుసు. నెక్స్ట్ డే గుర్తులేదు అక్క. నేను 2 రోజులు తెలిసింది నాకు. సరే, ఆ 2వ రోజు ఎందుకు చెప్పలేవు మరి? 3 రోజులు మాట్లాడిందని చెప్పినావు కదా పార్టీ అయినాక, 2వ రోజు ఎందుకు చెప్పలేవు? ఇంకా అలాగే అయిపోయింది కదా, ఇంకా అవసరం లేదని చెప్పదు అక్క. 3 రోజులు మళ్ళీ తనే ఎత్తుంది టాపిక్. మళ్ళీ ఫస్ట్ చెప్పాను తనే ఎత్తుంది. ఫస్ట్ పార్టీ అయిపోయిన తర్వాత రోజు మాట్లాడుకున్నాం, 2 రోజులు మాట్లాడుకున్నాం, బాగానే ఉంది. ఇంకా టాపిక్ తీయలేదు. ఫస్ట్ లేదు ఎంజాయ్మెంట్ అయిపోయింది, బాగానే ఉంది. 2 రోజులు బాగానే మాట్లాడుకున్నాం. 3 రోజు అదే పార్టీకి వెళ్ళారు కదా, ఏం తిన్నా వివరంగా అడిగింది, చెప్పాను. ఈ అమ్మాయి టాపిక్ ఆంటీ టాపిక్ నేను చెప్పలేదు, తను అడగలేదు. తనకు తెలియదు అనుకుని నేను అడగలేదు, నేను చెప్పలేదు. ఇంకా సరే బాగానే ఉంది కదా, ఇంకెవరు సరే మళ్ళీ చేస్తాను, ఇంటికి వెళ్తానని చెప్పి అక్కడ ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి వెళ్ళిపోయింది అక్క. అటు నుంచి ఒకటి తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మాట్లాడుకోండి అర్జెంట్ అంటే రాను అంది. బతిమాట తెప్పించుకున్నాను. మళ్ళీ సాయంత్రం వచ్చి కలిసింది. గోవ మీద ఒకటి కొట్టింది అక్క. కొట్టి నన్ను కొట్టింది అక్క. అంటే చెంప మీద ఒకటి కొట్టింది అక్క. కొట్టి ఆ రోజు ఆంటీలు రాలేదా, నువ్వు పార్టీ చేసుకున్న క్వశ్చన్ చేసి అడుగుతుంది అక్క. ఏ ఆంటీలు ఏంటని చెప్పి తెలియదే అనుకుని మాగా రాయేస్తుంది. తెల్లనట్టు బొంకినాను అక్క. ఎందుకంటే మనం చెల్లిందని చెప్తుందని చెప్పాను. మొత్తం తెలిసింది, ఎవరు చెప్పారు తెలియదు, తెలిసింది. గట్టి ప్రశ్న చేసినప్పుడు నా దగ్గర నేను చేయలేని దానికి నేను నన్ను ఎందుకు అనుమానిస్తున్నాను, నేను వెళ్ళదు కదా, నేను వెళ్తా చెప్తాను. మా ఫ్రెండ్స్ వాళ్ళు అన్యాయం చేశారు, నేను పడుకుని పోయినా నాకు తెలియదు, అంతేం గుర్తులేదు నాకు పూర్తిగా అని చెప్తే నేను నమ్మట్లేదు అక్క. నన్ను ఇంకా అనుమానిస్తుంది. ఎవరో తెలుసు నువ్వు వెళ్ళలేదు పార్టీకి వెళ్ళని చెప్పి ఆంటీ వస్తున్నారు చెప్తే నీకు నొప్పి ఏంటి చెప్తే నేను అప్పుడు నేను అంటాను పోనీ చెప్పాలి కదా ముందు. అంత ఇచ్చినట్టు అది ఇవ్వకపోతే నువ్వు వెళ్ళాను అనుకుంటాను, నువ్వు డెఫినెట్గా ఉన్నావు వాళ్ళతోనే, నీకు సరిపోవట్లేదా, నీకు అందరూ కావాల్సి వచ్చా అంటే నన్ను ఎందులో వచ్చేస్తాం. ఇవన్నీ రివర్స్ మాట్లాడి ఎంపగా కొట్టి ఎంత బతిమన్నా ఉండకుండా వెళ్ళిపోతుంది అక్క. కరెక్టే చేసింది. నీ పిల్ల నీ లవర్ సిచ్యువేషన్లో ఎవరు ఉన్నా అట్లనే చేస్తారు. నీ పిల్ల కరెక్టే చేసింది. నువ్వే లా ఫుడ్ పని చేసినావు చెప్పాలి కదమ్మా. నేను లేని ఎన్ని రోజులు అవుతుంది నీకు బట్టలు వేసుకున్నావు? 4 days అవుతుంది అక్క. స్నానం లేదు, తాగుడు, ఇంటికి కూడా వెళ్తలేదు అక్క. ఏడబడిపోయినావు నువ్వు? తన ఆలోచనలో తాగేసారి రోడ్డు పడిపోయి సడన్ బైక్ కూడా వచ్చాడు, అలా పడిపోయినాక. మీ అమ్మనైనా ఫోన్ చేసలేదా? నేను చేస్తాను అక్క. ఫోన్ కూడా అమ్మేసాను అక్క. ఫోన్ కూడా లేదు, మందుకు డబ్బులు సరిపోక మొత్తం అన్నీ అమ్మేసాను అక్క. నా ఒంటి మీద అసలు ఇగో ఏమీ లేవు అక్క, దెబ్బలు తప్ప. ఈ చూపించుకుంటే హాస్పిటల్ కూడా మందులు లేవు అక్క, డబ్బులు నాకు దగ్గర ఇప్పుడు చెప్పాలంటే. తను మర్చిపోవడానికి ఏ రకంగా ఏం చేయాలి, ఏ అలవాట్లు వేసుకున్నా, ఏ రకంగా మార్చుకున్నా తను మర్చిపోలేకపోతే తను లేకపోతే ఉండలేను అక్క. చచ్చిపోతా ఒకటి దిక్కు అయిపోతుంది నాకు. ఎన్ని రోజులు అవుతుంది నీకు దెబ్బలు తలిగి? 3 days 4 days అవుతుంది. ఇవి ఎట్లా తలిగినాయి నీకు? అయ్యాక తాగేసి రోడ్డు మీద వెళ్తుంటే ఎక్కడ పడిపోయింది తెలియదు, మొత్తం దెబ్బలు తగిలినాక. సెకండ్ టైం మా ఫ్రెండ్తో స్కూటీ వేసుకెళ్ళాను, తాగేసి డ్రైవింగ్ చేస్తూనే పడిపోయాను. మరి ఆ చేతిలో గీతలు ఏంటి? ఇక తను మర్చిపోలే కోసుకున్నాను అక్క. మరి నీ గొంతు కాడ గీతలు ఏంటి? అయ్యాక తన అయ్యా ఇక్కడ గీతలు ఏంటి? చచ్చిపోదాన్ని ట్రై చేశాను అక్క. నేను లేకపోతే తను ఎలా ఉంటుందని తన కోసం ఉండాలని చెప్పేసి ఉండిపోయాను అక్క. ఇంకా చావు వరకు వెళ్ళి నిజమే అక్క నేను చెప్తుంది, తను లేకపోతే ఉండాను అక్క. ఈడ కోసుకున్నావా? ఏమన్నా కట్ అయిందా? ఏమైంది? కాదక్క, చేతులు కోసుకున్నాక మొత్తం ఫ్రెండ్స్ తీసుకెళ్ళారు. ఎందుకంటే విచ్చి పని చేస్తున్నా ఇవన్నీ అడిగారు. తను లేకపోతే నేను కన్విన్స్ చేస్తా ఉన్నారు. మా ఫ్రెండ్స్తో బాగానే మాట్లాడుతుంది. మా ఫ్రెండ్స్ మాట్లాడుతున్నా మాట్లాడకుండా ఆడి గురించి చెప్పారంటే మీరు నాతో మాట్లాడుతుంది అని చెప్పి ఫ్రెండ్స్తో ఏమని మాట్లాడుతుంది? అన్నాన్ని మాట్లాడుతుంది, నార్మల్గా పేరు పెట్టి మాట్లాడుతుంది. అన్నాను మాట్లాడుతుంది మంచిగా మాట్లాడుతుంది. నా ఫ్రెండ్స్ మంచిగా అక్క. నా ఫ్రెండ్స్ కన్విన్స్ చేద్దాం చూస్తున్నా ఆ టాపిక్ ఇస్తారంటే నాతో మాట్లాడకుండా అని చెప్పేసింది అందంట అక్క. అది కూడా నా ఫ్రెండ్స్ చెప్పారు, నీ అవసరాలు చచ్చిపోతుందంటే ఈవెంట్ అయిపోయి నాకు ఎందుకు నాకు వద్దా, ఇంటి దగ్గరకు పోయి మాట్లాడొద్దా? ఎక్కడక్క చనిపోతాను అంటుంది అక్క. ఇంటి వరకు నేను ఇంటికి వస్తాను, నీతో మాట్లాడబంది ఒకసారి కలమ్మా. ఫోన్లో కాదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తాను నేను వస్తాను. ఒక్కసారి అక్క వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ నుంచి ఫోన్ చేసి కలిపించి మాట్లాడితే వద్దు నువ్వు వద్దు, నేను చచ్చిపోతాను, నా ఇంటికి రావద్దు, నా వీధి దగ్గరలోకి ఎక్కడ వచ్చి నన్ను చూసినా, మా ఇంట్లో ఎవరు చూసినా, మా ఊళ్ళు నా బంధువులు కానీ మా స్ట్రీట్లో ఉన్న ఎవరు నువ్వు చూసినా నేను చచ్చిపోతాను, ఇక్కడ నువ్వు మట్టికి రావద్దు, వాళ్ళు నన్ను చూస్తా కూడా కనీసం నా పేరు కూడా పలకూడదు నీ నోట్ల నుంచి అంటుంది అక్క. ఇక్కడ ఎవరెవరు ఉంటారు ఆ పిల్లతోని? వాళ్ళ అమ్మ నాయన ఎవరెవరు ఉంటారు? వాళ్ళ పెద్దమ్మ వంతుంటుంది అక్క. వాళ్ళ అమ్మగారు అక్కలు ఉంటారంట అక్క. వాళ్ళ అమ్మ వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళ అమ్మది వేరే వైజాగ్ అక్క. వాళ్ళ అమ్మది ఇప్పుడు ఇక్కడ జాబ్ పర్పస్ మీద ఉంటుంది అక్క. నువ్వు ఏడుంటావు? నేను ఎక్కడ అక్క లోకల్లోనే అమీర్పేటలో ఉంటాను అక్క. నేను ఏరియాలోనే నేను జాబ్ చేస్తాను, రీటాక్స్ ఆఫీస్లో జాబ్ చేస్తాను అక్క. నేను ట్యాక్స్ ఆఫీస్ అక్క. ట్యాక్స్ ఏం ట్యాక్స్? అదే గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ ఉంటాయి కదా, జిఎస్టీ ట్యాక్స్ ఆఫీసర్.
నీ ఏజ్ ఎంత? 24 అక్క. తీసుకుంటారా? తీసుకుంటాం. ఎంత వస్తుంది జీతం? శాలరీ 30K వస్తుంది అక్క. 30K వస్తుంది. పోయింది అక్క, జాబ్ కూడా పోయింది అక్క. నాది 2 months అయింది అక్క జాబ్ పోయి. తను వదిలేసిన ఇప్పుడు జాబ్కి వెళ్ళదు అక్క. రెస్పాన్స్ లేదు. మా ఇంట్లో ఎలా ఉన్నారు ఏంటో తెలియదు అక్క. నేను ఇక్కడ వీధిరమ్మని తిరుగుతున్నా అక్క తన కోసం. తను ఏంటో ఇక్కడికి వచ్చి తనకు వెళ్తుంటే హాస్టల్ కూడా పెద్దమ్మ ఇల్లు కూడా మారిపోయి హాస్టల్ ఉందంట అక్క. ఆ హాస్టల్కి వెళ్తే అది కూడా మారిపోయి ఇంకా ఎక్కడ ఉంటుంది అక్క. ఎక్కడ ఉంటుందో కూడా తెలుస్తుంది అక్క ఇప్పుడు తను. నేను పిక్చర్ అయిపోతాను అక్క. వెళ్ళిపోయి హాస్టల్ ఉంది. హాస్టల్లో నుంచి ఎక్కడ హాస్టల్లో ఉన్నట్టు తెలిసింది అక్క. వెళ్దామని చూసాను ఒకరోజు అడుగుదంటే తలతో వెళ్ళాడు. ఇక్కడ నైట్ ఇప్పుడు గొడవ రాత్రి కూడా వెళ్ళిన అక్క. సడన్ నాకు ఆ టైంకి తెలిసింది. నైట్ 10:30 ఏమైంది ఆ టైంకి తెలిసింది. హాస్టల్ చూస్తేనే తాళం వేసి ఉంది. అదేలా వెళ్ళిపోవాలని చెప్పేసి అని మా ఫ్రెండ్ గడ చేస్తే మా ఫ్రెండ్ గారు ఎవరు అదే హాస్టల్ ఉంటుందంట అక్క. సరే మాట్లాడి ఏదైనా కింద తీసుకొచ్చాను. రాత్రి టైం గొడవ చేయకు, ఏదో ఉంటే రేపు చూస్తుందా రేపురా అని చెప్పేసి మాట్లాడి పెద్దమ్మ ఇంట్లోకి ఎందుకు పోయింది? నీ భయానిక? నా భయానికి వెళ్ళిపోయింది అక్కడ. నేను వస్తానేమని చెప్పేసి ఏమైనా గొడవ చేస్తే మళ్ళీ నా పెద్ద ముందు నా పరుగు పోద్ది అని చెప్పేసి వెళ్ళిపోయింది అంట అక్క. తనే నాకు చెప్పింది. అంత తప్ప ఏం చేసినావు నువ్వు? మా దగ్గర ఏమైనా దాస్తున్నావు? ఏం దాలేదు అక్క. ఓడి చిన్న విషయం అక్క. నేను చేయలేదు, నన్ను నమ్మలేదు అక్క. నమ్మలేదు నీకు తెలుసా? తెలియదు అక్క. ఇప్పుడు కూడా నాకు అలా ఎంత చెప్తుంది వింటలేదు అక్క. అసలు నేను ఏం చేయలేదు అన్నా సరే అదే పట్టుకొని ఉంటుంది అక్క. అదే ఆ మాట పట్టుకుని అలా మీ కాలు పట్టుకుంటే నాకు ఏదో చేయండి అక్క. అలాంటి ఏం చేయకు. నా తనే కలపండి అక్క. కొద్దిగా మీ ఫోన్ లేదు కదా మన మీ పిల్ల నెంబర్? ఆ పిల్ల నెంబర్ నాకు తెలుసాక. నా పిల్ల నెంబర్ నాకు నోట్. తన కోసం ప్రతిదీ నాకు తెలుసాక. తను మర్చిపోయి మైండ్లో నుంచి కూడా తీలేకపోతాను అక్క. తిండి కూడా తినలేదు అక్క 4 రోజుల నుంచి నేను. మైండ్ చనిపోతాను తన పరిస్థితి. నాకు తను కావాలి. తను లేకపోతే ఉండలేను. ఉంటే తనతో పోతే అంతనే పోవాలని ఉన్నాను అక్క నేను. సరే నీ పిల్లని నేను మాట్లాడతా. తెలుసాక ఎక్కడ ఉంది పిల్ల నీకు? నువ్వే నాకు తెలియదు. నీ పిల్ల ఎట్లా తెలుస్తుందిరా? కొద్దిగా ఏదో మాట్లాడితే చెయ్యక్క. కొద్దిగా ఇవన్నీ నువ్వు తప్పు చేసే ముందు ఉండాలి. నేను ఈ పిల్లతో మాట్లాడతా. నీకేనే ఏదైనా తప్పు ఉంది అని తెలిసిందనుకో నేనే నిన్ను కొట్టి స్టేషన్లో కూర్చోబెడతా. ఆ పిల్లని ఇట్లా హరాస్మెంట్ చేస్తున్నావు. సరే అక్క. ఏది తప్పు లేదు. నువ్వు ఏది దాస్తలేవు. నేను ఇప్పుడు మొత్తం ఉన్నదంతా చెప్పాను అక్క. తనకు అదే చెప్పాను అక్క. ఇక్కడి మీ లవర్ నంబర్ ఇక్కడి. హలో ఎవరు? వింధ్యానా అండి? అవునండి, చెప్పండి. ఎవరు మీరు? కాల్ చేశారు? మీకు సాగర్ అనే అబ్బాయి తెలుసా అండి? తెలుసు. ఎందుకు చేశారు ఇప్పుడు? మీరు ఎవరు కాల్ చేశారు? కొంచెం చెప్పేది వినండి అమ్మా. నాకు మీ అబ్బాయి నంబర్ ఇచ్చాను. అబ్బాయి దగ్గర ఫోను కూడా ఏం లేదు. అబ్బాయికి యాక్సిడెంట్ అయింది. సిచ్యువేషన్ కొంచెం దారుణంగా ఉంది. హాస్పిటల్కి వద్దామంటే హాస్పిటల్కి వచ్చలేడు. పక్కనే మా ఆఫీస్ ఉంది. సో మేము ఆఫీస్లో అనేది ప్రజెంట్ కూర్చోబెట్టినాము. మాకు ఏమైంది తెలీదమ్మా. అబ్బాయి తాగినట్టుండు. అబ్బాయిని ఏదో బండో ఏదో గుద్దేసింది. అబ్బాయి కొంచెం నీరసంగా ఉండు. అసలు లేవడానికి ఓపిక కూడా లేదు. హాస్పిటల్కి వెళ్దామా చిన్న అంటే లేదక్క, నాకు ఈ నెంబర్కి ఫోన్ చేసి అమ్మాయిని పిలిపియండి అక్క, కొంచెం నేను అమ్మాయితో వెళ్తా, అమ్మాయి మా ఫియాన్సీ అది ఇది అని చెప్పిండు. మీరు ఫియాన్సీ కాదో నాకు తెలియదు. కానీ ఒకవేళ అబ్బాయి మీకు తెలుసు అయితే కొంచెం మా ఆఫీస్ కాడికి వచ్చి తీసుకెళ్ళరా. ఎందుకంటే సిచ్యువేషన్ దారుణం ఉంది. పుసుక్కుని ఏమన్నా అయ్యింది అనుకో ప్రాబ్లం అవుతుంది కదమ్మా. సరేనండి, అయితే నేను వస్తాను. లేకపోతే మా ఫ్రెండ్స్ని పంపిస్తాను. లేదు మీ ఫ్రెండ్స్ని కాదమ్మా, మీరే తెలుసు అంట కదా అబ్బాయికి. సరే మీ ఫ్రెండ్ ఎవరినైనా తీసుకొని వస్తే తీసుకురా. కానీ మీరు రండమ్మా, ఎందుకంటే తెలియని వాళ్ళతో పంపించడం కరెక్ట్ కాదు కదమ్మా. వచ్చి తీసుకొని వెళ్ళండి. సరేనండి. కొంచెం తొందరగా రారా, పాపం అబ్బాయి సిచ్యువేషన్ బాగాలేదు. సరేనండి. ఓకే. అమ్మాయి వస్తుంది. అమ్మాయి వచ్చినాక నేను మాట్లాడతా. నీది ఏదైనా తప్పు ఉంది అంతే. నువ్వు ఇంకేమైనా దాస్తున్నావా? మళ్ళీ చెప్తున్నా, దాస్తున్నా. ఆ డోర్ పెట్టేసి, ఈ డోర్ పెట్టేసి, ఈ డోర్ పెట్టేసి. ఇప్పుడు పర్సనల్గా మనం ఇద్దరమే ఉన్నాం. కెమెరామ్యాన్ అంటే వదిలేసి మనం ఇద్దరం ఉన్నాం. ఇంకేమైనా వాళ్ళందరూ బయట ఉన్నారు, ఇంకేమైనా దాస్తున్నావు అమ్మాయి కోసం? ఏమి తెలియదు ఒక్క ఆంటీ మ్యాటర్ పార్టీలో ఆంటీ మ్యాటర్ కోసం మాట తప్ప. మళ్ళీ చెప్తున్నా, అనవసరంగా నీ 3 years లవ్ వేస్ట్ అవుతుంది. నువ్వు ఏదైనా దాస్తే నువ్వు ఓపెన్గా నాకు చెప్పు, అక్క ఇది సంగతి అక్క. నేను ఏదైనా నేను సపోర్ట్ చేస్తాను. లేదక్క, ఏం దాస్తలేదు. తను ఉంటే చాలా నాకు నిజంగా తను నీ కాలు పెట్టుకుంటే నేను ఉండే నాకు తను లేకపోతుంటే నిజంగా ఏం చేద్దాం తెలుతుందక్క. మొత్తం చేతులుగా అవి కోసుకున్నా దేనికి ఖర్చు చేసుకున్నా కూడా తెలుతుందక్క. కాల్ అమ్మాయికి లొకేషన్ పెడతావు. నిజంగా తెలియదు, ఏం చేస్తలేవు, ఏం చేయలేవు.
నిజంగా అక్క నేను ఏం చేయలేదు అక్క. నిజంగా తనే అనుమానించి వెళ్ళిపోయింది అక్క. నన్ను తను లేకపోతే నేను ఉండలేకపోతున్నాను అక్క. ఏదో ఒకటి చెయ్యి అక్క నువ్వు. షూర్ కదా? షూర్ అక్క, నిజంగా అక్క. ఏమైనా తప్పు ఉందనుకో నేను కొడతా. ఓకే, ఇప్పుడు అమ్మాయి వస్తుంది, అమ్మాయితో ప్రశాంతంగా బతిమలాడు. ఎందుకంటే నీ తప్పు లేదు కాబట్టి. అమ్మాయి ఏమని అంటే బారు, ఒకవేళ అమ్మాయి లేదు నువ్వు నాకొద్దు ముఖం మీద చెప్పి వెళ్ళిపోయింది అనుకో, ఇంకా మనం ఏం చేయలేము. సరేనా? అక్క ఏదో నువ్వే నేను చేయడం అక్క. ఇంకో నేను చెప్పడం కన్నా నేను మీ ఇద్దరు ఇప్పుడు నేను థర్డ్ పర్సన్ అమ్మా, ఇద్దరు లవర్స్కి మధ్యలోకి రావడం నేను కరెక్ట్ కాదు. అయినా కానీ నేను వస్తాను, నాకు తెలిసి తమ్ముడు అన్నట్టు నేను వస్తా. ఏడవకు ఫస్ట్ 2 కళ్ళు నీట్గా తుడుచుకో. అయితే ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలనుకుంటున్నావో ఏమనుకుంటున్నావో భయపడకుండా ప్రశాంతంగా ఏం వణుకకుండా చేయకుండా ప్రశాంతంగా ఏడవకుండా మాట్లాడు. ఆ పిల్లతో నువ్వు ఏం మాట్లాడుతావు ఏం చేసావు నీ ఇష్టం. ఒక 10-15 నిమిషాలు మంచిగా మాట్లాడు. ఆ పిల్ల మంచిగా కూల్ అయిందనుకో ఓకే, మీరిద్దరు లవ్ అంటే ఆ పిల్లలు ఇంట్లో ఒప్పుకోరో లేదో నాకు తెలియదు. ఆ పిల్లలు తెలియదా? మీ ఇంట్లో ఒప్పుకోరు కదా. మీ ఇంట్లో వాళ్ళని తీసుకొని డైరెక్ట్ ఆ పిల్లలు ఇంట్లో మాట్లాడి పెళ్లి చేసుకో. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న దాని వల్ల మా అమ్మలు మాట్లాడుతున్నారు కదా, చచ్చిపోతుందని మా అమ్మలు కూడా నేను చెప్పలేదక్క. అదే ఇలాంటి చిన్న చిన్న దాని వల్ల ప్రాణాల మీద తెచ్చుకోకు. సరేనా? ఆ పిల్ల నీతో ఉన్నా లేకున్నా నువ్వు మీ ఫ్యామిలీని గుర్తుపెట్టుకో.